ఆల్మోస్ట్ అన్ని విషయాల్లోకెల్లా కులగణన ఒకటి ప్రధానంగా కనిపిస్తున్నది. ఇప్పుడు అసెంబ్లీలో కులగణన చేయాలి అంటే ఆ తీర్మానం ప్రవేశపెట్టాలి, ప్రాసెస్ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనకు వస్తున్నట్టు కనబడుతున్నది. సో ఇది అడుగు ముందుకు పడే అవకాశం ఉందా? మీరు గతంలో సమగ్ర కుటుంబ సర్వే ఒకటి చేసినట్టున్నారు. సో ఇప్పుడు ఎవరి లెక్క ఎంత, ఎవరి వాటా ఎంతో తేల్చడానికి ఇది ఒక ఇప్పుడు ఎవరి లెక్క ఎంత, ఎవరి వాటా ఎంత అనే దానికంటే కూడా ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎలాంటి కష్టాలతో ఉన్నారు, ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎంత మేరకు ముందు వెళ్ళారు, ఎంత మేరకు ఇంకా అక్కడే ఉన్నారు, ఏ సామాజిక వర్గంలో ఇప్పటికీ కూడా కొన్ని భయంకరమైన కులవృత్తులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ కష్టాలు ఏంటి, ఏ సామాజిక వర్గాలకి ఎంత మేరకు విద్య అందింది, ఏ సామాజిక వర్గాలకి వాళ్ళ ఆదాయం యొక్క స్టేటస్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలు చాలా తెలుస్తాయి అబ్బా. వెరీ ఇంపార్టెంట్ ఇది. సో అది తెలవడం మూలాన ప్లానింగ్ పర్ఫెక్ట్ చేయొచ్చు అట్లా ఇదంతా కూడా. అయితే సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి కొన్ని తప్పులు జరిగినాయి. సో ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి మొదటి తప్పు ఏంటంటే ఒకటే రోజులో సర్వే చేయాలనేది తప్పది. సో అది అంటే రొమాంటిక్గా బాగుంది, అది ఒకటే రోజు చేయాలనేది. సో ఒకవేళ నిజంగా కూడా ఒకటే రోజు చేయాలనుకుని కూడా చేయొచ్చు. దానికి కావాల్సిన హోంవర్క్ ఇంకా గట్టిగా చేయాలి, చాలా గట్టి హోంవర్క్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, సో డిజైన్ ఆఫ్ ఫార్మాట్. సో దాంట్లో కూడా కొన్ని అనుభవాలు మాకున్నాయి. అట్లాగే కంప్యూటర్ డేటా ఎంట్రీ దాంట్లో కొన్ని అనుభవాలు ఉన్నవి. సో ఈ మూడింటి వలన కొన్ని వచ్చినటువంటి కొన్ని తప్పుల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మనకి. సో కానీ కులగణన అనేది చేయాల్సిందే. సో బీజేపీ వాళ్ళకి ఇష్టం ఉండదు, సో చేయాల్సిన ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళు అప్పర్ క్యాస్ట్ అగ్రవర్ణాల సపోర్టర్స్, వాళ్ళు అది ఒక అగ్రవర్ణాల పార్టీ. సో అగ్రవర్ణాలు ఉన్నటువంటి ఆ 7%, 8% మందే ఈ మిగతా 90-93% మందిని కంట్రోల్ చేయాలి అనే భావజాలం ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ 93% ఇట్లా ఉంది అనేది చెప్పడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే జడ్జిలందరూ వాళ్ళవే, అట్లాగే మొత్తము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా ఆ సామాజిక వర్గాల వాళ్ళే. మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు అన్నీ కూడా బనియాలు, బ్రాహ్మిన్స్, అగ్రవర్ణాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నవి. అందుకనే వాళ్ళు అది అట్లాగే స్టేటస్గా మెయింటైన్ చేయాలి. కాబట్టి ఈ కులగణన చేయడానికి బీజేపీ ఇష్టపడదు. అందుకనే బీజేపీ వాళ్ళు సుప్రీంకోర్టుకి ఒక అఫిడవిట్ ఇచ్చిండ్రు, కులగణన చేస్తానట కులాలు కొట్లాడుకుంటారట. ఇలాగే చెప్పిన వాళ్ళు కుల వైషమ్యాలు పెరుగుతాయట, కొట్టుకుంటారట. సో అది అసాధ్యమాట. 1930లోనే బ్రిటిష్ వాళ్ళు చేసిండ్రు. అప్పుడు సాధ్యమైనప్పుడు ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత లిటరసీ డెవలప్ అయింది, ఇంత అవేర్నెస్ డెవలప్ అయింది, ఇప్పుడు సాధ్యం కాదా? కానీ సాధ్యం కాదని చెప్తారు బీజేపీ వాళ్ళు. ఇదేం కులాల మధ్య కొట్లాట పెట్టడానికి కాదు కదా ఇది, చెప్పాను కదా క్లియర్గా. అయితే ఇదేంటంటే ఈ కులగణన చేయడం అనేది చాలా ఇన్వైట్ చేయాలి మనము, దాన్ని ఆహ్వానం చేయాలి దాన్ని మనము. అయితే చాలా జాగ్రత్త చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేయాలంటే కొన్ని తప్పులు ఎక్కడైనా అనేది మనం తెలుసుకొని ఆ తప్పుల గురించి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మనం మళ్ళీ తెచ్చుకోవాలి. దీనికి ఒక ప్రాసెస్ ఉందన్నమాట మొత్తం కూడా. సో దీనికి వీలైతే అసలు యాక్చువల్గా ఒక చట్టం లాంటిది, ఒక నోటిఫికేషన్ లాంటిది కూడా చేసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ చేయడానికి అవకాశం ఉంది, చేయొచ్చు, చేయాలి. వెరీ ఇంపార్టెంట్. చూద్దాం, చాలా మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది, తప్పకుండా మంచి. సో మీరేంటి సార్ ఎడ్యుకేషన్లో